శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతిపురంలో కూడా 294 అధ్యాయాలు పూర్తి 293 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 294వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షాంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. పరాశర ఉవాచ. పరాశర గీత చెప్పుకుంటున్నాం మనం. జనకుడుకి పరాశరుడు చెప్పిన విషయాలు. ప్రతిగ్రహాగత విప్రే క్షత్రియే యుధి నిర్జిత వైశ్యే న్యాయార్జితాశ్చైవ శూద్రే శుశ్రూషయార్జిత స్వల్పాప్యర్థ ప్రశస్యంతే ధర్మస్యాద్యే మహాఫలా. జనక మహారాజా, బ్రాహ్మణుడు దానం తీసుకోవడంతో, క్షత్రియుడు యుద్ధంలో జయించి సంపాదించడంతో, వైశ్యుడు న్యాయంగా వ్యవసాయ వ్యాపారాదులతోటి, శూద్రుడు సేవతోటి పొందిన ద్రవ్యం అది ఏ కొంచెం అయినా కూడా చాలా మంచిది. దాన్ని ధర్మకార్యాలకు ఉపయోగిస్తే మహత్తరమైన ఫలం దక్కుతుంది. నిత్యం త్రయాణం వర్ణానాం శుశ్రూషు శూద్ర ఉచ్యతే. క్షత్రధర్మ వైశ్యధర్మ నావృత్తి పతతే ద్విజ శూద్రధర్మ యదా తు స్యాత్ తదా పతితి వై ద్విజ. శూద్రుడికి పై వర్ణాలకి సేవ చేయడం శ్రేష్టం అని చెప్పారు. బ్రతుకు తిరుగులేని బ్రాహ్మణుడు క్షత్రియ వైశ్య ధర్మాలను పాటించి జీవిస్తే పతితుడు కాడు. కానీ శూద్ర ధర్మాన్ని మాత్రం స్వీకరించకూడదు. అలా స్వీకరిస్తే పతితుడు అవుతాడు. వాణిజ్యం పాశుపాల్యంచ తథా శిల్పోపజీవనం శూద్రస్యాపి విధీయంతే యదా వృత్తిర్న జాయతే. సేవావృత్తితో జీవనం సాగకపోతే శూద్రుడు వ్యాపారం, పశుపోషణ, శిల్పం వంటి వాటిని స్వీకరించవచ్చు. రంగావతరణం చైవ తథా రూపోపజీవనం మధ్యమాంసోపజీవ్యం చ విక్రయం లోహ చర్మణో అపూర్విణా న కర్తవ్యం కర్మలోకే విగర్హితం కృతపూర్వం త్యజత మాం ధర్మ ఇతి శ్రుతః. నాటకాదుల్లో వేషాలు వేయటం, తోలుబొమ్మలాటలు చేపట్టడం, మధ్య మాంసాలను అమ్మటం, ఇనుము మొదలైన లోహాలను అమ్మటం ఇలాంటివి పనికిరావని చెప్పారు. ఎవరి ఇంట్లోనైనా వంశపరంపరంగా ఇటువంటి వ్యాపారాలు, అంటే ఇంతకుముందు చెప్పిన వ్యాపారాలు లేకపోతే వాటిని తాను ప్రారంభించకూడదు. ఒకవేళ తన వంశంలో వెనకటి వారు చేసినా తాను వాటిని వదిలేయటం గొప్ప ధర్మం అని శాస్త్రం చెప్తుంది. సంసిద్ధ పురుషో లోకే
యదాచరతి పాపకం మదేనాభిప్లుతమనః తక్షణ గ్రాహ్యముచ్యతే. లోకంలో ప్రసిద్ధుడైన వ్యక్తి గర్వంతో కానీ లోభంతో కానీ పాప పనులు చేస్తుంటే ఆ పనులు ఇతరులకు అనుసరింపదగినవి కావు అని పెద్దలు చెప్పారు. శ్రూయంతే హి పురాణేషు ప్రజా దిగ్దండ శాసన దాంతా ధర్మ ప్రధానాశ్చ న్యాయ ధర్మానువృత్తిగా. పర్వకాలంలో చాలామంది వ్యక్తులు ఇంద్రియ నిగ్రహ పనులు, ధర్మాత్ములు, న్యాయబద్ధమైన పనులు చేసేవారిని పురాణాల వల్ల తెలుస్తున్నది. ఆ కాలంలో దోషుల్ని చేదరించుకోవటం అనే శిక్ష వేసేవారు. ధర్మ ఏవ సదా నృణాం ఇహ రాజాన్ ప్రశస్యతే ధర్మవృద్ధా గుణానేవ సేవంతే నరా భువి. రాజా ఎప్పుడైనా ఈ లోకంలో మనుషులకి ధర్మాచరణమే మంచిదని చెప్పడం పరిపాటిగా ఉన్నది. సధర్మాచరణలో పండిపోయిన వారు ఈ భూమి మీద సద్గుణాలనే పాటించేవారు కింద లెక్క. తన్ ధర్మమసురస్తాత నామృష్యంత జనాధిప వివర్ధమాన క్రమశ తత్ర తేన్వాదిశన్ ప్రజావస్థ. ఓ రాజా, ఈ ధర్మాన్ని అసురులు ఊర్చుకోలేకపోయారు. వారు క్రమంగా పెంపొందుతూ జనుల్లో ప్రవేశించారు. తాసాం దర్పక సమభవత్ ప్రజానాం ధర్మనాశన దర్పాత్మానం తతః పశ్చాత్ క్రోధస్తాసామజాయత. ఆ ప్రజల్లో ధర్మాన్ని నశింపజేసే పొగరు వ్యక్తమైంది. వారిలో ఆ పొగరు కలిగేసరికి కోపం కూడా ఏర్పడింది. తత క్రోధాభిభూతానాం వృత్తం లజ్జాసమన్వితం హ్రీశ్చైవాప్యనశ్రాజన్ తతో మోహో వ్యజాయత. రాజా తర్వాత క్రోధానికి లొంగిపోయిన ప్రజల్లో తప్పు చేయటానికి సిగ్గుపడటం అనే సదాచారం లోపించింది. సంకోచం కూడా దూరమైంది. తర్వాత మోహం అవతరించింది. తతో మోహ పరీతాస్తా నా పశ్యంత యథాపురా పరస్పరావమర్థేన పర్జయంచో యథాసుఖం. మోహం ఆక్రమించడం చేత వెనక ఉన్న మంచి చెడుల దృష్టి లోపించింది. అందువల్ల వారు ఒకరినొకరు నాశనం చేసుకుని తమకు తామే గొప్పవారు కావాలనే ప్రయత్నము, సుఖపడాలనే కోరిక ఎక్కువైంది. తాప్రాప్య సద్దిగ్దండ న కారణమతో భవత్ తతోభ్యగచ్చంతే వాంశ బ్రాహ్మణాంశ వమస్య చ. ఆ చెడిపోయిన వారి మీద చీత్కారం అనే ఆ శిక్ష పనిచేయలేదు. మానవులందరూ కూడా దేవతల్ని, బ్రాహ్మణుల్ని అవమానించి తమ ఇష్టం వచ్చినట్టు ఇంద్రియ సుఖాలను అనుభవించడం మొదలుపెట్టారు. ఏతస్మిన్నేవ కాలే తు దేవా దేవవరం శివం ఆగచ్చన్ స్మరణం ధీనం బహురూపం గుణాధికం. అలాంటి పరిస్థితి ఏర్పడడంతో దేవతలందరూ కూడా నానా రూపధరుడు, గుణాధికుడు, ధీరుడు, దేవదేవుడైన పరమేశ్వరుణ్ణి శరణ పొందారు. తేన స్మతే గగనగా సపురా పాతితాక్షితౌ త్రిధాప్యేకేన బాణేన దేవాప్యాయుత తేజస. అప్పుడు శంకరుడు దేవతల సమధికమైన తేజస్సుతో పెంపొంది శక్తివంతమైన ఒకే బాణంతో 3 పట్టణాలతో కూడి ఆకాశంలో విహరించే ఆ 3 అసురుల్ని కూడా చంపి నేల మీద పడేశాడు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో